నిజమే. ఇక మరి మనిషి జీవితం కాబట్టి ఏదో ఒక మంచి పని చేస్తే జనాలు ఎప్పటికీ గుండెల్లో గుర్తుపెట్టుకుంటారు కాబట్టి గా కథ మీద మరి ఇక పెద్ద మనిషికి ఈ రకంగా అయితే చెప్పుకొస్తుండు. ఇప్పుడు మేమండి అరుంధతి హాస్పిటల్ నెలకొల్పి ఇవాళ మా అమ్మగారి కోరిక పైన మొత్తం హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాం. గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఎటువంటి పరీక్షలు ఎంఆర్ఐ పరీక్షలు లాంటివి కూడా చేయించుకోవాలన్నా పూర్తి ఉచితంగా అక్కడ చేస్తున్నాం. అంటే మనం పని చేస్తే మనం ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి అరే వీళ్ళు ఒక పని చేయడానికి వచ్చిండ్రు, ఒక మంచి పని చేసే వ్యక్తులు అనే నమ్మకం కలగాల. దౌర్జన్యం చేయకూడదు. ఇలా పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పొడగొట్టుకోవద్దు. ఎవరో బ్యానెట్ల మీద కూర్చొని మీకు ఆదేశాలు ఇస్తుంటే మీ ఒక సిఐ అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్ అది. ఆ గౌరవప్రదమైన పోస్టుకి న్యాయం చేసుకోవాలంటే దానికి ప్రజలు చూస్తుండగా మీ మీద ఆ విధంగా వాళ్ళు ఆదేశాలు ఇస్తుంటే మీరు తీసుకుంటుంటే ప్రజల మధ్యలో మీరు చులకన అవుతారు. అంటే ఆఫీసర్లు గిట్లా పనిచేస్తారా అనేది ఒక చులకన భావన ఏర్పడుతుంది. అంటే వీలైతే నా ఎవరికైనా చెప్పేదైనా మంచి పనులు చేయండి, మంచిగా మాట్లాడండి, ప్రేమతోటి వ్యవహారం చేయండి. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఇదేదో రాజరిక వ్యవస్థ కాదు. మనం ఆదేశాలు ఇస్తాం పాటించాలని. వీలైతే ఒక మంచి పని, ఒక అభివృద్ధి దానిపైన పెట్టాలి. అధికారులను రెస్పెక్ట్ ఇవ్వాలా, అధికారులను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని పని చేయించుకోవాలి. కానీ ఆదేశాలు ఇవ్వడము, మనం మంచి పనులు చేయడం పక్కకు పెట్టి ఇంకా దౌర్జన్యం చేయడం సరికాదనేసి నేను తెలియజేసుకుంటాను. ఇక గిదుల్లా మొత్తానికి ఇక మరి ఒక ముచ్చట మాత్రం అడుగుతా వీళ్ళకు నర్సయ్య తాత తాడు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజ కిందకమ్మా గుంజులాట అన్నట్టు గా పంచాయతీ నాకెందుకే అని అనుకోగల మరి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మరి ముందుగానే చెప్తున్నా, మరి ఏంది ఈ పంచాయతీ పెద్ద మనిషి బాయికాన్నే ఉంటుండు, దిక్కు శైలే అన్న కుప్పు పడుతుండట, ఏదో శైలే పదవి కూడా వీకి కుప్పలు ఈశ్వరయ్య కంట కట్టిండట. ఏంది గందరగోళం. సో ఇది మా ఇంటి వ్యవహారం అండి. బీఆర్ఎస్కి సంబంధించి ఇంటి వ్యవహారం ఇంటిగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో విభేదించవచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది. పార్టీలో కూడా మీరు దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగానే చూడాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద అప్పుడప్పుడు వ్యతిరేకతని వెలిబుస్తుంటారు. దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని విడిచిపెట్టి ఎవరు పోవట్లే. ఇలా మా కవితక్క గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూనే ముందుకు పోతుండ్రు. సరే, పార్టీల అంతర్గతంగా ఒకరికి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి ఇచ్చిండొచ్చు, కానీ ఎవ్వరూ ఎక్కడికి పోవట్లేదు. మా పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకంతో ఉన్నాం. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక మీరు అన్నట్టు ఇక మరి ముజి ముంగడికి వచ్చింది మరి మహాలక్ష్మి పథకం కింద 2500 రేపు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ లోపలకు టింగ మోగబోతున్నాయట. మరి జనాలు రేపు ఏమైనా మరి ఇటు జరిగేనా, మరి మీ పతార ఎట్లా ఉంటుంది, ఏం కథ? అంటే ప్రజలకు ఏదైనా మంచి పని చేస్తే స్వాగతిస్తామండి. మీరు ఇవ్వండి. మీరు ఏదైతే ప్రామిసులు చేసిండ్రో, మీరు ఇవాళ 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అవన్నీ మీరు నెరవేర్చిండ్రనుకో ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. బట్ వాళ్ళు మభ్యపెట్టే పనులు చేయొద్దు అనేది మా యొక్క మనవి. మరి సార్ మంచి మాట ఎలా పెట్టిండు. వాళ్ళు ఏమంటారు, కేసీరామయ్య 10 ఏళ్ల కాలంలో సన్న బియ్యమే ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, అప్లై చేసుకుంటే 5 చెత్తబుట్టలలో మురట్ల మూలిగినాయి, చెదలు పట్టినాయి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఇచ్చినాం కాబట్టి ఇక జనాలు మొత్తం ఇప్పుడు మా ఇంటనే ఉంటారని వాళ్ళు చెప్పక తిరుగుతారు. మరి మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదట. తెలంగాణ వచ్చినాక 1,24,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇవాళ 90% ఇండ్లు మనకు 90% కుటుంబాలు తెలంగాణలో ఇలా రేషన్ కార్డులతో కవర్ అయింది. ఇంకొకటండి, ఒకటి చేయలే, ఒకటి ఇప్పుడు సన్న బియ్యంకి వచ్చినప్పుడు మనం నీళ్ళు అయితే పండియడానికి నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళే లేనప్పుడు సన్న బియ్యం ఏడికెంచి వస్తాయి, మనం సన్న బువ్వ ఎక్కడి నుంచి పెడతాం. మనం ఇవాళ ఏం చేసినాం, నీళ్ళ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ కాళేశ్వరం ద్వారా ఇవాళ హైదరాబాద్కి నీటి ఎద్దడి లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా సాగు భూమికి నీళ్ళని ఇచ్చే విధంగా మనం రిజర్వాయర్లు కట్టుకున్నాం. ఇలా పంటలు సమృద్ధిగా పండే విధంగా చూసుకున్నాం. ఇలా తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. ఇంతకుముందు మీరు కూడా తాత ఇంతకుముందు చూసిండ్రు, ఎప్పుడైనా రెండో పంట వేసుకోవడానికి మన రైతులు ధైర్యం చాలుతుండేనా? ఇలా రెండో పంట కూడా ధైర్యంగా ఒక రైతు వేసుకుంటుండంటే కేవలం కేసీఆర్ గారి వల్ల. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు కాబట్టి ఇలా సన్న బియ్యం ఇంత పండుతుంది కాబట్టి మీరు ఇవ్వగలుగుతుండ్రు. ఇదే మనం
నీళ్లు లేకుండా సన్నబియ్యం పండకపోతే నువ్వు ఏడు నుంచి ఇస్తుండే. కాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రయారిటీ, అరే నీళ్ళని బందోబస్తు చేయాలా, కరెంటుని బందోబస్తు చేయాలా,